హాయ్, హలో, నమస్తే. కాంత ఈ సినిమా ఒకటి వస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే దాదాపు 6-7 ఏళ్ళు బట్టి మేకింగ్లో ఉంది. సినిమా ఎప్పుడో రెడీ అయింది. వాళ్ళు సరైన డేట్ కోసం చూసుకుంటూ సడన్గా టేజర్ వేశారు. టేజర్ వేసిన కొన్నాళ్ళకి ట్రయల్ వేశారు, రిలీజ్ చేశారు. సో బట్ ఇది అలా అని చెప్పి చిన్న సినిమా కాదు. రానా, దుల్కర్ సల్మాన్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసిన సినిమా, ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా. సో భాగ్యశ్రీ బోర్సే, సముద్ర గని, పెద్ద పెద్ద టెక్నీషియన్లో చేసిన సినిమా. సినిమా టీజర్ రాగానే జనాలకి ఇదేదో డిఫరెంట్ సినిమా అని చెప్పిన ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది. ఆ తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, చూడాలి ఈ సినిమా, ఇదేదో కొత్త తరహాగా ఉంది ఈ సినిమా అని అనిపించింది. కొంతమందికి ఇదేంటి మళ్ళీ మహానటి సినిమా లాంటి సినిమా ఏదో తీస్తున్నారు, మహానటి సినిమాలా ఉంది అనే ఇది వచ్చింది. కొంతమంది డీకోడ్ చేసి తమిళంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని దాన్ని చుట్టూ ఒక కథ అల్లుకుని ఒక హీరోకి ఒక దర్శకుడికి పడని ఇగో వారిని దృష్టిలో పెట్టి కథలు లేరు, ఇలా రకరకాల వచ్చి మొత్తానికి సినిమా అయితే థియేటర్లోకి వచ్చింది. సో ఎలా ఉంది సినిమా? ఈ సినిమాని రెండు రకాల భావనలకు లోన్ చేస్తుంది. ఒకటి, ఇంత మంచి క్రాఫ్ట్ వర్క్, ఇంత మంచి టెక్నీషియన్లు, వాళ్ళు ఇచ్చిన వర్కు, డైరెక్టరు, యాక్టర్లు, యాక్టింగు, ఇవన్నీ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండి, ఇది కదా సినిమాకి వర్క్ అంటే, ఇది కదా క్రాఫ్ట్ అంటే అని అనిపిస్తుంది ఒక యాంగిల్. బట్ దానికి తగ్గ సరైన కథ, దానికి తగిన టేకింగు, దానికి తగిన ప్రెజెంటెన్స్ లేక సినిమా నీరసపడిపోయింది అన్నది మరో భావన. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అందరికీ ఇప్పటికే తెలిసిన కథ ఏం లేదు. ఒక దర్శకుడు, ఒక హీరో, వాళ్ళిద్దరి మధ్య ఈగో వారు, వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఈగో వారిలో ఒక పార్ట్ అయిన హీరోయిన్. సో ఒక అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగింది షూటింగ్ స్పాట్లో. అప్పుడు డిటెక్టివ్ క్యారెక్టర్ రానా ఎంటర్ అయ్యాడు. ఏం జరిగింది ఏంటన్నది మిగతా సినిమా. చాలా చిన్న థ్రెడ్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక థ్రిల్లర్ సినిమాకి సరిపోయే థ్రెడ్. ఒక థ్రిల్లర్ సినిమా, మామూలుగా థ్రిల్లర్ సినిమా తీసి ఏంటంటే ఓ సినిమా షూటింగ్ అవుతుంది, హీరో డైరెక్టర్కి పడట్లేదు, ఇలా టైంలో ఒక అన్వాంటెడ్ సీన్ జరిగింది, దాంతో పోలీసులు ఎంటర్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేశారు. ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని ఇన్వెస్టిగేట్ చేసి ఒక థ్రిల్లర్ సినిమా ఇది. బట్ రానా, దుల్కరు, దర్శకుడు సెల్వరాజు వీళ్ళంతా ఇలా అనుకోలే. దీన్ని ఒక దృశ్య కావ్యంలో తీయాలనుకున్నారు. అసలు ఫస్ట్ హాఫ్ సినిమా చూస్తే, అంటే స్లో నెరేషన్ అనే పదం ఎవరైనా వాడచ్చు, బాగా టేకింగ్ రా, స్లో టేకింగ్ రా, బాగా ఎవడు చూస్తాడు ఓపికగానే అనవచ్చు. బట్ వాళ్ళు ఎంచుకున్న స్టైల్ ఆఫ్ మేకింగ్ అది చాలా భలే మనని సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో 1950లో ఉన్న మోడర్న్ స్టూడియోలోకి తీసుకెళ్ళిపోతారు. మోడర్న్ స్టూడియో అనే చెన్నై స్టూడియోలోకి మనని 1950లో ఉన్న దానికి మనని టైం ట్రావెల్ చేసి తీసుకెళ్ళిపోతారు అక్కడికి. మీరు చూస్తే ఆ యాంబియన్స్ కానీ, ఆ గెటప్లు కానీ, అంటే ఇంతకుముందు కూడా చూసాము, మహానటిలో చూసాము, చాలా సినిమాలు చూసాం. బట్ ఇందులో ఇంకా మరికొంచెంగా మనని లీనం అయిపోయేలాగా ఒక గొప్ప దర్శకుడు, ఒక గొప్ప హీరో, ఒక అందమైన హీరోయిన్, వీళ్ళందరి మధ్యలో తీసుకెళ్ళి మన కూడా నించోబెట్టేస్తారు. సో అంతవరకు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక మంచి ఉన్నతమైనటువంటి సినిమాటోగ్రఫీ, మంచి మంచి సంభాషణలు, పోటాపోటీగా నటించే నటులు వీళ్ళందరి మధ్య. బట్ వేరేజ్ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత, ఆ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, రానా క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా చెదిరిపోయింది. అంతవరకు చాలా స్మూత్గా, సబ్టిల్గా సైల్ అవుతూ అలా ప్రశాంతంగా వెళ్ళే సినిమా గడబడి చేసి రానా క్యారెక్టర్ని ఎందుకు అలా డిజైన్ చేశారో అది మరి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే సినిమాలో కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటుంది, సినిమా కొంచెం జోష్ నింపాలి అని చెప్పి ఏమైనా అనుకున్నారో ఏంటో తెలియదు. మొత్తానికి రానా క్యారెక్టర్ మాత్రం రాంగ్ డిజైన్. ఇవాళ సెకండ్ హాఫ్ బాగాలేదు అని జనాలు మాట్లాడుకుంటున్నానికి రీజన్ కూడా రానా క్యారెక్టర్ డిజైనింగే రాంగ్. అంటే రానా చేయడం రాంగ్ కాదు, అక్కడ ఆ క్యారెక్టర్ డిజైనింగ్ రాంగ్.
గడబిడగా హడావిడిగా లౌడ్గా ఇవన్నీ చేసి అంతవరకు వస్తున్న సినిమాని డిస్టర్బ్ చేసేసింది ఒకటి. రెండోది, సినిమాలో సముద్రకని పాత్ర ఒక డైరెక్టర్, దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ ఒక హీరో. ఆ డైరెక్టర్ తీసుకొచ్చి సినిమాలో అవకాశం ఇచ్చి ఒక పెద్ద హీరోలు ఎదిగేయడానికి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్. సో హీరోకి మధ్యలో ఎందుకో ఒక ఈగో వార్ వచ్చింది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోలేరు, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోరు, పలకరించరు. అంత దారుణమైన ఈగో వార్ వచ్చింది. ఇంత దారుణమైన ఈగో వార్ వచ్చినప్పుడు దానికి రీజన్, బలమైన రీజన్ ఉండాలి. ఆ రీజన్ని బలంగా జనాలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ సినిమాలో అది జరగలేదు. అసలు రీజనే క్లారిటీగా జనాలకు అర్థం అవుతుంది. తప్పట్లు కొట్టడానికి కాదు నువ్వు సినిమాలు చేయాలి, దేనికి సినిమాలు చేయాలి నువ్వు డైరెక్టర్ క్లారిటీగా చెప్పాడా? వాడు దేనికి సినిమా చేయాలో దాన్ని ఒప్పుకోలేదా? అసలు ఆ కాన్ఫ్లిక్ట్ అన్నది అసలు సినిమాలో బలమైనది లేదు. ఎప్పుడైతే ఇంత బలమైన యుగో చూపించి దానికి రీజన్ బలమైనది చూపించలేదో జనాలకి ఇక్కడికి సినిమా డిస్కనెక్ట్ అయిపోయారు ఒకటి. రెండోది, స్వాతికిరణ సినిమా చూస్తే మమ్ముట్టి చేసింది, గురుకు శిష్యుడు అంటే చిన్న ఈర్ష్య కనిపిస్తుంది. శిష్యుడు తనకన్నా గొప్పగా ఉన్నాడు, శిష్యుడు తనకన్నా గొప్పగా ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఒక ఈర్ష్య కనిపిస్తుంది. ఇక్కడ సముద్రకంలో శిష్యుడు తన మాట వినలేదు అన్న దాని మీద ఈర్ష్య కోపం కన్నా విలనే కనిపిస్తుంది. ఎందుకు అంటే సముద్రకాన్ని మనం వినల్ క్యారెక్టర్ చూసి అలా మన మైండ్ ట్యూన్ అయిపోయిందో, లేకపోతే వాళ్ళు అలాగా సముద్రకాన్ని చిన్న విలనీ షేడ్ కనిపించేస్తుంది. దాంతో గురువు క్యారెక్టర్ మీద మనకు సింపతి రాదు. పైగా దుల్కర్ మీద మనకు సింపతి ఏర్పడుతుంది. సో రెండు క్యారెక్టర్లు సమానంగా డిజైన్ చేయాలి, సమానమైన సింపతి సమానంగా అప్పుడు బాగుంటుంది. కానీ సముద్రకాని క్యారెక్టర్కి వచ్చేసరికి అది మిస్ అయింది. పైగా సముద్రకాని క్యారెక్టరు మనకు చూపించింది గతంలో ఆ హీరోని జైలుకి పంపించాడు అన్నది. సో అక్కడే కొంత ఇంప్రెషన్ పోతుంది ఆ క్యారెక్టర్ మీద. లేదు, ఎందుకు హీరో పంపించాల్సి వచ్చింది, తప్పుడు కేసు పెట్టి మరీ జైలుకి పంపించాడు అంటే ఇంకా ఆ క్యారెక్టర్ పాత్ర గొప్పనే ఉంది. వాడు అయ్యా అని పిలిపించుకున్నా ఎంత పెద్ద దర్శకుడైనా మనకి ఇంకా అది నెగిటివ్ షేడ్కి వెళ్ళిపోతుంది. అదొక రీజన్. మూడోది, సినిమాలో ఒక బలమైన ట్విస్ట్ ఉంది. ఎంత బలమైన ట్విస్ట్ అంటే ఆ ట్విస్ట్ తర్వాత దుల్కర్ చేసిన నటన జనాలు థియేటర్లోంచి జనాలు లేచి తప్పట్లు కొట్టే స్టేజ్లో ఉంటుంది. దుల్కర్ మంచి నటుడు, ఇంకా అద్భుతంగా నటించాడు. బట్ దుల్కర్ అంత మంచి నటన ప్రదర్శించడానికి రీజన్ అయిన ట్విస్ట్ని జనాలు కూడా ఫీల్ అయ్యేలాగా, జనాలు షాక్ అయ్యేలాగా, జనాలు దాన్ని అర్థం చేసుకుని అర్రే ఇది కదా అని వాళ్ళు కూడా పలవించేలా చెప్పలేకపోయారు. ఇంత బాగా ఇంత డీటెయిలింగ్గా ఫస్ట్ హాఫ్ అంతా చేసిన దర్శకుడు కీలకమైన పాయింట్లు, ఇది బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడము, ట్విస్ట్ని బలంగా చెప్పలేకపోవడము తోటి ఇది అయిపోయింది. దీనివల్ల ఇంకోటి, రెండోది, సరే లాజిక్ మిస్సింగ్లు గురించి నేను మాట్లాడలేదు. లాజిక్లు ఎందుకంటే 1950s ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ కుర్చీలో కూర్చుంటే హీరోలు నేల మీద కూర్చునేవారు 1950s, 60s, 70s ఆ టైంలో కాబట్టి. బట్ ఇందులో ప్రొడ్యూసరు బఫూన్గా బతిమాలుకుంటూ భయపడుతూ చేతులు జోడించుకుంటూ వణికిపోతూ ఉంటాడు. అలాగే ఆ రోజుల్లోనే, ఇప్పుడు ఈ రోజుల్లోనే డిఐజీ, ఐజీ, పోలీస్ ఆఫీసర్లు అంటే కింద వర్క్ చేసే ఒక సిఐఎస్ఐ చాలా వినయంగా ఉంటారు. అలాంటిది ఆ రోజుల్లో 60s ఇంకెలా ఉంటుంది, అలా రానా క్యారెక్టర్ అలా ఉండకుండా ఉండదు. ఇవన్నీ కూడా లాజికల్ మిస్, వాటి గురించి నేను మాట్లాడలేదు, లాజికల్ గురించి వద్దేయండి. బట్ బలంగా చెప్పలేకపోయిన పాయింట్లు ఒకటి, రెండు క్యారెక్టర్లు సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు. సముద్రకాని క్యారెక్టర్ సరిగ్గా చేయలేకపోయారు. రానా క్యారెక్టర్ టోటల్ ఫెయిల్యూరు. క్లైమాక్స్లో ఉండే ట్విస్ట్ని జనాల్లోకి రిజిస్టర్ అయ్యేలాగా బలంగా చెప్పలేకపోయారు. అక్కడ జనాలకు ఒక షాక్ ఫ్యాక్టర్ అది. కేవలం హీరోకి మాత్రమే షాక్ ఫ్యాక్టర్ కాదు, జనాలు కూడా షాక్ ఫ్యాక్టర్. ఆ జనాలు కూడా ఆ షాక్ని ఫీల్ అవ్వాలి. అప్పుడు హీరో దాని రియాక్షన్ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అది జరగలేదు. రెండోది, అసలు బేసిక్ కోర్ ప్లాట్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ని, బలమైన కాన్ఫ్లిక్ట్ ఏంటో రీజన్ చెప్పలేకపోయారు. సో ఇవన్నీ లేకుండా కేవలం క్రాఫ్ట్ మీద విపరీతంగా దృష్టి పెట్టారు. అసలు ఫోటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఫోటోగ్రఫీ. అసలు అంటే టాప్ నాచ్ ఫోటోగ్రఫీ మనకేదో మంచి అందంగా తీసేది ఇది కాదండి. బ్రిలియన్స్, ఫోటోగ్రఫీలో బ్రిలియన్స్. ఆ కెమెరా ఫ్రేమ్స్ కానీ విపరీ చుట్టూ అన్ని అద్దాలు పెట్టుకుని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసింది కానీ చాలా ఫోటోగ్రఫీ. ఫస్ట్ హాఫ్లో మ్యూజిక్ కొంచెం లౌడ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. బట్ రాను సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత సర్దుకుంది, రీ రికార్డింగ్ బాగుంది. మళ్ళీని ఒక స్టేజ్లో అసలు రీ రికార్డింగ్ సౌండే ఆపేసి కేవలం కెమెరా రోల్ అవుతున్న సౌండ్ మాత్రం వినిపిస్తాడు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం కొంచెం లౌడ్ ఉంది.
బట్ ఈ సినిమాలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే భాగ్యశ్రీ బోర్సే. అమ్మాయి ఇంతవరకు చేసిన 2 సినిమాలు కూడా గ్లామర్ రోల్స్ చేసింది. ఈ అమ్మాయి కళ్ళతో అద్భుతంగా యాక్ట్ చేసింది ఆ అమ్మాయి ఈ సినిమాలో. ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్కి చాలా మంచి పేరు వస్తుంది. దుల్కర్ తర్వాత ఆ అమ్మాయికే పేరు. ఆ తర్వాతే సముద్రగని, ఆ తర్వాతే రానా. నిజండి దర్శకులు కానీ మేకర్లు కానీ చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత అందంగా తీస్తున్నాము, ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాము, ఎంత టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్ చూపించాము, 1950 యాంబియన్స్ని ఎలా తీసుకొచ్చాము, గెటప్స్ ఎలా తీసుకొచ్చాము, మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చి కాస్టింగ్ చేసాము. ఇవన్నీ చూసుకోవడంతో పాటు స్క్రిప్ట్ను కూడా చూసుకోవాలి. బేసిక్గా దానికోసమే ఇవన్నీ వచ్చాయి, వీటన్నిటి కోసం స్క్రిప్ట్ రాలేదు. ఆ స్క్రిప్ట్లో మనం ఈ 2 పాయింట్ బలంగా చెప్పలేకపోతున్నాం. బేసిక్గా సినిమా మొత్తం ఆధారపడింది ఒక కాన్ఫ్లిక్ట్ మీద, అది దాన్ని చెప్పలేకపోతున్నాము. సినిమా చివరిని హీరో ఇంతలాగా అయిపోవడం కారణం ఒక చిన్న ట్విస్ట్, దాన్ని జనాలు రీచ్ అయ్యేలాగా షాకింగ్ ఫ్యాక్టర్లా చెప్పలేకపోయాము. సెకండ్ హాఫ్ మొత్తం ఒక క్యారెక్టర్ ఆడిస్తున్నప్పుడు ఆ ఆట బాగాలేదు, గడబిడగా ఉంది, లౌడ్గా ఉంది. అది వినోదం మనం అనుకుంటున్నాం, చాలా ఇరిటేటింగ్గా ఉందని జనాలు అనుకుంటున్నారేమో అన్నది అనుకోలేకపోయారు. సో ఇన్ని విధాల ఒక మంచి ప్రయత్నం, మంచి టెక్నికల్ వర్క్, మంచి టీం వర్క్, ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. బట్ అయినా కూడా అంటే ఇలాంటి వర్క్ ఉన్న సినిమాని థియేటర్లో స్క్రీన్ మీద చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇలాంటి సినిమాలను చూడాలి. భలే ఉందిరా ఫోటోగ్రఫీ, భలే చూపించారు కదా, మన 50s తీసుకెళ్ళాడు కదా, ఆ గెటప్లు ఎవరెవరినో తీసుకొచ్చి అసలు ఆ కాస్టింగ్ ఎక్సలెంట్గా చేశారు కదా, మొత్తం మన వరల్డ్లోకి తీసుకెళ్ళాడు కదా, అది చూడడానికి ఒకసారి చూద్దామని అయితే మాత్రం ఇలాంటి సినిమాలు చూడాలి. సరే అది ఏ ప్లాట్ఫామ్ మీద చూస్తారు, మీరు పెద్ద స్క్రీన్ మీద చూస్తారా, చిన్న స్క్రీన్ మీద చూస్తారా, దట్ ఈజ్ లెఫ్ట్ టు యూ. బట్ ఒక మంచి కొంతమంది మంచి టెక్నీషియన్లు కలిసి చేసిన ఈ ప్రోడక్ట్ ఆఫ్కోర్స్ కొంత ఫెయిల్ అయింది. ఈవెన్ దో ఆ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కోసం, ఆ క్వాలిటీ వర్క్ కోసం చూడండి. ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ మీద చూస్తారో అది మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ.